సో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకటి, నాంది ఒకటి. నాంది ఎంతవరకు వచ్చిందండి? నాంది అయిపోతుందండి, ఆల్మోస్ట్ 16తో అయిపోతుంది. నాందిలో ఎట్లాంటి క్యారెక్టర్? హీరోయిన్ మదర్ క్యారెక్టర్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్. సో అది కూడా ఓటీటీకి రిలీజ్ అవుతుందా లేదా ఎట్లా, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఐడియా ఉందా? ఐ థింక్ ఓటీటీకి ప్లాన్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు. సో మీరు చూస్తుంటారండి ఓటీటీలో ఫిల్మ్స్ కానీ అవన్నీ చూస్తున్నారు, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటి చూస్తుంటారు? చాలా తక్కువ అండి. అంటే ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ప్లెజెంట్గా చూడాలి, మూవీ చూడాలంటే నేను చాలా ప్లెజెంట్గా చూస్తాను. వీళ్ళు వచ్చి మా సంథింగ్ ఇవ్వమ్మా, అమ్మ ఇది ఇవ్వమ్మా, అమ్మ బుక్స్ ఎక్కడ పెట్టావు, అమ్మ పెన్స్ ఎక్కడ, నాకు ఈ డిస్టర్బెన్స్లో మూవీ చూస్తే నాకు ఎక్కదు అసలు. సో వాళ్ళు పడుకున్నాక చూడాలనుకుంటారు, నాకన్నా వాళ్ళే లేట్గా పడుకుంటారు. నేను 10:30కి పడుకుంటున్నాను, వాళ్ళు 1 o'clock పడుకుంటున్నారు. ఇప్పుడు లేట్ నైట్ షూట్స్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటండి మరి? పిల్లలు మరి ఎట్లా, ఏం చేయాలి? మదర్ టేక్ చేస్తారు, అమ్మ వాళ్ళు చూసుకుంటారు. సో మీరు జనరల్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారండి? నైట్ స్కెడ్యూల్స్ ఏమైనా ఉన్నాయంటే వద్దు అని? లేదండి, నాకు వర్క్ అంటే పిచ్చి. ఓకే, అది ఏం లేదు స్కెడ్యూల్స్ అస్సలు ఏం లేదు. నాంది ఆల్మోస్ట్ మేము నైట్ షూట్స్ ఎక్కువ చేశాను. నిన్న కూడా నైట్ షూట్ ఉండింది, డే చేసాము, నైట్ కూడా ఉండింది. నైట్ ఇంకా టైర్డ్ అయిపోయాము, ఈ కరోనా టైంలో ఇంత వర్క్ చేయడం కరెక్ట్ కాదని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. డే వర్క్ చేసాం, నైట్ వర్క్ క్యాన్సిల్ చేశారు. ఓకే, ఉంగరాల రాంబాబు దగ్గర నుంచి ఇప్పటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దాకా చూసుకుంటే మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏవి ఉన్నాయి? అంటే అన్నీ నచ్చాయి, కానీ బుర్ర కథ అనేది నాకు స్క్రీన్ మొత్తం ఆల్మోస్ట్ నేను ఉంటాను, ఎవ్రీ సీన్, చాలా తక్కువ సీన్స్ నేను లేకుండా ఉంది. నాకు మంచి పేరు కూడా ఆ మూవీలో వచ్చింది. సో ఆ క్యారెక్టర్ బాగా. బెస్ట్ ఆన్ స్క్రీన్ హస్బెండ్ ఎవరంటే ఏం చెప్తారు? ఇన్ని ఫిల్మ్స్లో చాలా మంది చేశారు. ఒక్కరి పేరు చెప్పలేను, ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పోసాని గారు. రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా జోయల్, సరదాగా వెళ్ళిపోతుంది. టైం కామెడీ టైమింగ్ ఎట్లా, మీరు సింక్ అవ్వడానికి ఏమైనా చేశారా? ఆయన చెప్పేవాళ్ళు ఇలా చేద్దాం చాలా బాగుంటుంది సీన్లో చూస్తే, నిజంగా సీన్లో చాలా అంటే బేసిక్గా ఎవరైనా ఇట్లా చేంజ్ చేసి చెయ్యి అని చెప్తే నేను చేయను, ఎవరు చెప్పినా కూడా నేను ఫాలో అవ్వను. నాకు నా స్టైల్ నాకుంది, నేను నాకు అట్లా, కానీ ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పినప్పుడు ఒకసారి థింక్ చేస్తాను. నేను చేసేదానికన్నా అది ఎలా ఉంది అని చెప్పి, అది బాగా అనిపించిందంటే ఖచ్చితంగా అదే ఫాలో అవుతా. అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒక 2 సీన్స్లో చెప్పారు. 2 సీన్స్లో చెప్తే ఆ 2 నేను కంపేర్ చేసుకుంటే ఆయన చెప్పింది చాలా బాగుంది. ఒక ఆర్టిస్ట్కి అది మాత్రం ఆయన భలే సపోర్ట్ చేస్తారు, కో ఆర్టిస్ట్కి. మన ఇద్దరం కలిసి ఇలా చేసామంటే ఈ సీన్ ఇలా వస్తుంది అని డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్లో నిజంగా మనకి కనిపిస్తుంది కళ్ళకి కట్టినట్టు, అప్పుడు నేను ఆయన చెప్పినట్టే ఫాలో అవుతాను. అండ్ సరదాగా వెళ్ళిపోద్ది. మిగతా షూటింగ్ గ్యాప్స్లో కూడా ఆయన చేసే సరదా ఇవి అలా. ప్రకాష్ రాజ్ గారితో వర్క్ చేయడం డిసిప్లిన్ నేర్చుకోవచ్చు ఆయనతో వర్క్ చేయాలంటే. అంటే సీన్ చూడాలి, సీన్ మూడ్లోనే ఉండాలి, నవ్వులు అట్లా కాదు. ఆయన సీన్ మైండ్ ఈరోజు ఏ సీన్ జరుగుతుందో అదే మూడ్లో ఉంటారు వర్క్ అయ్యేంత వరకు. లంచ్ బ్రేక్లో మళ్ళీ నార్మల్ ఉంటారు, మళ్ళీ వర్క్లోకి రాగానే సేమ్, ఇంకా అది ఏ రోజైతే ఆ సీన్లో ఉంటున్నారో అదే మూడ్లో ఉంటారు ఆయన. సో ఆయన చూసి డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. పోసాని గారితో కూడా టైం పాస్ ఫుల్. ఇప్పుడు మీరు చేసిన ఫిల్మ్స్ అన్నిట్లో కూడా లైక్ మీకు బాగా నచ్చిన హీరో, మీకు బాగా నచ్చిన, ఏమంటే మీరు ఇరకాటంలో పెట్టకుండా మీరు కూడా చెప్పచ్చు కదా ఏమన్నా? లేదు, అందరూ మంచి, అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు ఒక అబ్బాయిలో ఈ అబ్బాయి క్యూట్గా ఉన్నాడు, ఈ అబ్బాయి హైట్ బాగుంది, ఈ అబ్బాయి డాన్స్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చూస్తే డాన్స్ బాగా చేస్తాడు, అందంగా ఉంటారని ఫీల్ అవుతాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. సో అందరూ ఇష్టమే. మీకు ఏమైనా డ్రీమ్ రోల్ చేయాలని ఏమైనా ఉందా? ఏమన్నా అట్లాంటి రోల్ వస్తే బాగుంటుంది ఏమైనా అనుకుంటున్నారా? అలా ఇప్పుడు ఈ టైంలో ఇంకేం ఊహించుకుంది, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న క్యారెక్టర్స్లో అట్లా ఏమి ఊహించుకున్నాను. మంచి మదర్ని బాగా చూపించి అమ్మ సెంటిమెంట్ మీద ఫుల్గా వెళ్తుంది. మాతృదేవ భావ చూసారా, అట్లాంటి ఒక క్యారెక్టర్ చేయాలని అయితే మాత్రం ఉందండి మనసులో, ఆ టైం నుంచే ఉంది. అది ఇప్పుడు ఫుల్ ప్లెజర్గా మదర్గా చేస్తున్నా కాబట్టి అలాంటి ఒక మూవీ చేయాలని మాత్రం, ఎందుకంటే ఆ సినిమా చూసి ఏడవని వాళ్ళు ఉండరు కదా, నాకు అంతలా ఏడిపించాలి నా యాక్టింగ్ తోటి అనేది నా కోరిక. Like and subscribe Eagle Media Works.